అయ్యా టైం 8 గంటలైంది, మీరు విటమిన్ మాత్రలు వేసుకోవాలి. అది కాదయ్యా, 8 గంటలకు తప్పకుండా వేసి తీరాలయ్యా. లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా, లేకపోతే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందా? అవేవి జరగకపోయినా ఇంచుమించు అంత పని జరిగే అవకాశం ఉంది అమ్మాయి గారితో. మీరు నా మాట విని ఆ మాత్ర వేసుకుని మంచిది మింగేయండి. చెప్తామా ఒళ్ళు పొగరికింద నీకు? ఈవేళ శుక్రవారం నేను గ్రీన్ డ్రెస్ వేసుకెళ్తాను, రెడీగా ఉంచమని ఎన్నిసార్లు చెప్పాను. పైగా చాకలు రాలేదని ఇదిగో ఎదురు సమాధానం చెప్పానంటే పళ్ళు రాలగొడతాను. వెళ్ళి ఇక్కడి నుంచి. ఆత్మ నిన్ను నిలువునా చీరేసిన పాపం లేదయ్యా. ఎందుకండి? అమ్మాయి శుక్రవారం నాడు గ్రీన్ డ్రెస్ వేసుకుంటుందని తెలుసు కదా, మరెందుకు రెడీ చేయించలేదు? మీకు తోచనప్పుడల్లా నన్ను తిట్టేయకండి సార్. అమ్మాయి గారు నన్ను తెప్పించమన్నది ఋషి అనే వాచి సార్. తెప్పించావా? తెప్పించానండి. ఫోన్ మీద ఫోన్లు చేసి విదేశాల నుంచి ఇదిగో విమానం మీద తెప్పించాను. విమానంలో? ఏది పెద్ద ఋషి వాచేనా? మామూలుగానే ఉంది. అయ్యయ్యో, ప్రపంచంలో ఏ వాచ్ అయినా 2 ముళ్ళు 12 అంకెలే ఉంటాయి సార్. సంతోషించావులే. తీసుకెళ్లి తొందరగా అమ్మాయికి కాస్త కోపం తగ్గించుకుని నవ్వుతూ కాలేజీకైనా వెళ్తూ. అమ్మాయి గారు ఈ వాచ్ చూశారంటే కోపం గేపం ఉష్కాకే అండి, ఐస్ అయిపోతారు. నిలబడే కబుర్లు చెప్తావే కబురు. ఏముంది వాచి చూసి అమ్మాయి సంతోషించిందా? ముద్దెట్టేసుకుని సంబరపడిపోయి ఉత్సాహపడిపోతూ ఉండి ఉంటారండి. అమ్మా, ఏం పొద్దున్నే వేళాకుళంగా ఉందా? ఎలా ఉందట? ఏ ప్లాట్ఫామ్ మీద ఏ వెద దగ్గర వాచ్ కొనేసి పైగా ఇంపోర్టెడ్ వాచ్ అంటారా ఏంటండి? కాదమ్మా, ఇదిగో వెనకాల అమెరికా పేరు కూడా. పేర్లు చెక్కించే వాడి దగ్గర తీసుకెళ్లి పేరు చెక్కించేసి ఆ పని కదా చేశారు. నిజం చెప్పండి. చెప్పండి. నిజం చెప్పు, లేకపోతే గోడకి మేకు కొట్టేసి దానికి నేను తగిలించేస్తాను. ఇది అమెరికా ఋషియే. కాదండి, ఇండియా ఋషి. అది మన దొరక్క. ఆత్మానందం గారు, నేను అడిగింది కోరింది దొరక్కపోవడం అనేది అసలు జరగకూడదు. అర్థం చేసుకోండి. అది చందమామైనా సరే, ఇంద్రధనుసు అయినా సరే, నేను మోసపడితే అది నాదే తీరాలి. లేకపోతే నేను సహించలేను, భరించలేను. ఈ విషయాన్ని కాస్త గట్టిగా చెప్పండి డాడీ. డాడీ, నా కాలేజ్ టైం అయిపోతుంది. ఒరే, నా బుక్స్ తీసి కార్లో పెట్టండి రా. పెట్టానమ్మా. నేను వెళ్ళొస్తాను డాడీ. మంచిదమ్మా. అబ్బా, హఠాత్తుగా ఉరుములు మబ్బులతో పెద్ద వర్షం వచ్చి వెలిసిపోయిందయ్యా. అవును ఆత్మ, సుమారు 20 ఏళ్లుగా ఈ కొంపలో ఉంటున్నావు. ఎవరి కోపతాపాలేమిటో నీకు తెలుసు. ఎందుకు చేస్తావయ్యా నీచ పనులు? నా కర్మ అండి, నా కర్మ. నేను ఏమైనా కమిషన్ తిని ఏడ్చే మనిషినా నేను? అసలు ఏది తీసుకురాకపోతే నా తలగా తీసేసి తబలా వాయించేస్తానేమో ఆవిడని అమెరికాకి ఇండియాకి ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేశాను. సంతోషించా. సరే, ఆ వెంకట్రావు విషయం ఏం చేసి? ఇప్పుడు నాకేం చెప్పకండి. నా తలగా వేడెక్కిపోయి ఉంది. నేను ఏదైనా కూల్ డ్రింక్ తాగి రావాలి. అదే కదా నీ చెయ్యి. వెళ్ళి తాగు. కళ్ళు కనిపిస్తలేదు. అమ్మాయితో మనకెందుకు వచ్చిన గొడవరా? ఏంటో ఈ రోడ్డు మీ తాతగారిదా? మీ అప్పదే. జ్యోతి, ఈ రోజు హాస్పిటల్ రౌండ్స్ అయిన తర్వాత ఈవినింగ్ పిక్చర్కి వెళ్దాం. ఓహో, కుదరదమ్మా. నేను ముందుగానే మా డాడీతో చెప్పాలి. ముందే చెప్పడం ఎందుకే? నాకేమైనా ప్రోగ్రామ్ ఉంటే మా డాడీతో నేను చెప్పాలి. మా డాడీకి ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే ఆయన నాతో చెప్పాలి. ఇది మా అండర్స్టాండింగ్. ఇంకో రోజు వెళ్దా? హలో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.